కేవలం 2 ఐటములతో పెరుగు వేయకుండా, ఈనో సోడా వేయకుండా, వంట సోడా వేయకుండా అప్పటికప్పుడే అయిపోయే క్రిస్పీ గోధుమ పిండి దోశ చేస్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. మన బిజీ పీపుల్ కి అప్పటికప్పుడే రెడీ అయ్యి దోశ చేసి చూపిస్తున్నానండి. ఈ దోశకి ఎక్కువ టైం కూడా పట్టదండి. అప్పటికప్పుడు కలిపామా, వేసామా, తిన్నామా అట్లుంటదండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. అలాగే లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే ఆప్షన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి అందుతుందండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఈ దోశకు కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, బియ్యం పిండి రెండే అండి. ఈ కప్పు నేను మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. ఈ కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. అలాగే ఇదే కప్పుతోనే 1/2 కప్పు బియ్యం పిండి అండి. బియ్యం పిండి ఎందుకక్క వేయాలని డౌట్ ఉంటుంది. అది వేసేదాని వల్ల దోశ అనేది క్రిస్పీగా వస్తుందండి. చాలా మంది రవ్వ కానీ వేస్తారండి. కాకపోతే రవ్వ వేసేదాని వల్ల 20 నిమిషాలు నానపెట్టాలండి పిండి అనేది. అదే మనం బియ్యం పిండి వేసినట్లయితే ఇట్టా కలిపితేమో అట్టా వేస్తామన్నట్లు ఉంటుందండి. కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి, బియ్యం పిండి రెండే వేస్తున్నానండి. ఇది 1 కప్పు తీసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు 1/2 కప్పు బియ్యం పిండి తీసుకుంటామండి. అప్పుడు క్రిస్పీగా దోశలు చాలా బాగా వస్తాయండి. మీకు ఎంత పలుచగా కావాలో అంత పలుచగా వేసుకోవచ్చండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం. చూడండి, గోధుమ పిండి 1 కప్పు, అలాగే బియ్యం పిండి 1/2 కప్పు. ఇందులోనే రుచికి సరిపోయినంత సాల్ట్. ఈ దోశ అనేది ప్లెయిన్ గాను వేసుకోవచ్చండి. లేదక్క మాకు ఎర్రగడ్డలు అంతా నచ్చుతుందంటే ఎర్రగడ్డ, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేసి వేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుందండి. చాలా మందికి గోధుమ పిండి ఒకటే వేస్తే దోశ వస్తుందా కానీ డౌట్ వస్తుందండి. కాకపోతే మనం ఇక్కడ బియ్యం పిండి వేస్తున్నాం కదండి, కాబట్టి క్రిస్పీగా దోశలు అనేది బాగా వస్తుందండి. మీకు కావాలంటే ఎర్రగడ్డలు వేసుకోండి, వద్దంటే స్కిప్ చేసేయండి. కాకపోతే ఎర్రగడ్డలు ఇవన్నీ వేసేదాని వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. కాబట్టి ఇలానూ చేసుకోవచ్చు, అలానూ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ అన్నీ వేసే చేస్తున్నానండి. 1 ఎర్రగడ్డ, 1 క్యారెట్, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకండి కొద్దిగా వేస్తున్నాను. అన్నీ మిక్స్ చేసి వేసేదాని వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. అన్నీ తినేటప్పుడు తగులుతూ ఉంటే మన పళ్ళ కింద చాలా బాగుంటుందండి. పిల్లలు కానీ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి వేసి కలిపేసి మనం చట్నీ చేసుకున్నామంటే దోశ వేసేసేదే అండి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కడుక్కొని కట్ చేసుకునేస్తాము. ఫస్ట్ ఎర్రగడ్డ కట్ చేసుకుందాం. ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకోవాలండి. పెద్దగా కట్ చేస్తే బాగోదు. సన్నగా పొడిగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా. చూడండి ఇలా పొడిగా కట్ చేసుకోవాలండి. చూసారు కదండి ఎంత సన్నగా ఉందో. ఇప్పుడు దీన్ని బాగా ఇట్లా నలిపేస్తామండి. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. ఇది కూడా అంతే అండి, సన్నగా రౌండ్గా పేపర్లా కట్ చేసుకోవాలండి. పిల్లలు కానీ తీరండి, తినేస్తారు. చూడండి ఇంత సన్నగా కట్ చేసి, ఇది ఎక్కడండి కారం ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసేయాలండి. ఇప్పుడు మన పిల్లలకి అంత వెరైటీ ఫుడ్లు చేసి సప్పగా పెడతామండి. అలా పెట్టేదాని వల్ల ఉప్పు, కారము, పులుపు అనేది తెలియకనే పోతుందండి. కాబట్టి మనం ఇలా టేస్టీగా అన్నీ వేస్ట్ చేసామంటే పిల్లలకి అన్నీ తెలుస్తుందండి. మనం ఎలా అయితే తిన్నామో అలా మన పిల్లలు తినాలని మనకు ఆశ ఉంటుంది కదా. కాబట్టి కారం అనేది పిల్లలకి పెట్టాలండి. కొద్దిగా అలవాటు చేస్తూ వస్తామంటే మళ్ళీ వాళ్ళు కూడా మనం తినేలాగా పిల్లలు తింటారండి. కాబట్టి పిల్లలకి కారం పెట్టేకి ట్రై చేయండి. కొత్తిమీర కూడా అంతే అండి, సన్నగా కట్ చేసుకుందాము. ఇది కాండలు వచ్చింది కదండి, ఈ కాండలు తుంచేసానండి, కాండలు వేయలేదు. అది చట్నీకి వేసుకుందామని అలానే తీసి పెట్టేశాను. ఇప్పుడు దీన్ని సన్నగా చేసుకుందాం. కరివేపాకు కూడా కడిగి కట్ చేసుకునేస్తాము. ఈ కరివేపాకును కూడా ఇట్లా మనము ఒకే దీంతో పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకొని దీన్ని ఇట్లా వేసుకొని ఇప్పుడు పొడిగా కట్ చేసుకుందాం. కరివేపాకు తినేది వల్ల పిల్లలకి జుట్టు అనేది బాగా పెరుగుతుందండి. కాబట్టి నేను కరివేపాకు కట్ చేసి వేయకపోయినా కానీ పాప కరివేపాకు తింటుందండి. నేను అలా అలవాటు చేశానండి. పాపకి కరివేపాకు అస్సలు నచ్చేది కదండి. పాపకి జుట్టు పెరగాలనేసి చెప్పానండి. జుట్టు పెరగాలంటే కరివేపాకు అనేది బాగా తినాలమ్మా. అలాగే మనం కూరలో వేసిన కాయగూరలు కూడా అన్నీ తింటే జుట్టు అనేది బాగా వస్తుందని చెప్పానండి. అప్పటి నుంచి పాప చట్నీలో వేసినా కానీ కూరలో వేసినా కానీ కరివేపాకు తింటుందండి, తీసి పెట్టదు. అలాగే కరివేపాకు రైస్ కూడా చేసిస్తూ ఉంటానండి, అది నువ్వు తింటుంది. ఆ రెసిపీ కూడా మీకు ముందుకు తెస్తాను. ఇప్పుడు వీటిని ఇందులో వేసుకునేద్దాం. ఇప్పుడు క్యారెట్ కూడా తురిమి వేసుకునేద్దాం.
ఇప్పుడు దీంతో నీళ్ళు పోసి కలుపుకుందామండి. మామూలు మనం దోశ వేస్తాం కదండి, దానికంటే ఇది పల్స్గా ఉండాలండి. పల్స్గా వేస్తేనే ఇది పేపర్ లాగా వస్తుంది. ఈ కప్పుతో మనం 1.5 కప్పు పిండి తీసుకున్నాం కదండి, కనీసం అంటే 5 కప్పులు నీళ్ళు వేయాలండి. నీళ్ళు వేసి మీరు కలిపినాక కావాలంటే గట్టిగా ఉంటే కూడా మళ్ళీ వేసుకోవాలండి నీళ్ళు, ఎందుకంటే ఇది పల్స్గా ఉంటేనే బాగా వస్తుంది దోశ. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. చాలామంది పెరుగు వేస్తారండి, ఎందుకంటే పులుపుగా ఉండేదానికనేసి. కాకపోతే నేను పెరుగు కానీ వేయలేదండి, ఇలా నీళ్ళు పోసే కలుపుతున్నాను. చాలా బాగా వస్తుంది. మీకు పెరుగు కావాలంటే వేసుకోవచ్చండి, ఎందుకంటే అది పెరుగు వేసేదాని వల్ల కొంచెం పులుపు అనేది వస్తుందండి దోశ. ఒకవేళ మీరు పెరుగు వేసుకోవాలంటే ఈ కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోండి సరిపోతుంది. అది బాగా పులిచిండే పెరుగు ఉండాలండి. నైట్ తోడుపెట్టిన పెరుగు అనేది బాగోదండి. ముందు రోజు పెరుగు అయితే దీంతో 1/2 కప్పు పెరుగు వేసుకోండి. ఇప్పుడు గరిటెతో కలుపుకుందాము. ఇంకోటి అండి, దీంతో సోడా కానీ వేయలేదు నేను. సోడా వేసేదాని వల్ల మెత్తగా వచ్చేస్తుందండి దోశ. చూడండి, ఇప్పుడు ఈ మాత్రం ఉంటే కూడా గట్టే అండి పిండి. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వేస్తున్నాను. ఇది ఎంత పల్చగా ఉంటే అంత బాగుంటుందండి. అలానే ఎక్కువ నీళ్ళు పోసేద్దండి, చూసి వేసుకోండి. చాలామంది జీలకర్ర వేస్తారండి, ఇక్కడ నేను జీలకర్ర వేస్తలేదు. ఆ జీలకర్ర వేసేదాని వల్ల ఈ ఫ్లేవర్ అంతా తగ్గిపోయి అది ఒక్క ఫ్లేవరే కనిపిస్తుందండి. కాబట్టి నేను జీలకర్ర వేస్తలేదు, జీలకర్ర వేయకుండానే వేసాను. మీకు కావాలంటే కొద్దిగా జీలకర్ర వేసుకోండి. చూడండి, ఈ మాత్రం కలుపుకోవాలండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. కలుపుతనే పిల్లలకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ వేసి ఇచ్చేస్తారండి. మీరు లేట్గా తింటారు, అప్పుడు గట్టిగా అయిపోతుంది కదండి. ఒక 1/2 అవర్ అట్లా ఉంటే గట్టిగా అయిపోయింది అని అనిపిస్తే మీరు కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ రవ్వ వేయలేదు కదా, గట్టిగా అవ్వదు. ఒకవేళ అయిపోయిందంటే మీరు కొద్దిగా నీళ్ళు వేసుకోండి. కాకపోతే ఇది అప్పటికప్పుడే వేసుకొని తింటే ఒక దోశ తినేవాళ్ళు 2 దోశలు తింటారండి, అంత బాగుంటుంది ఇది. ఈ దోశ కాంబినేషన్గా ఏమీ వేయించే పని లేకుండా అప్పటికప్పుడే రెడీ అయిపోయి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ చేస్తున్నామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి సూపర్ డూపర్ కాంబినేషన్. ఇప్పుడు చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పచ్చి కొబ్బరి 1 కప్పు, 1/2 కప్పు పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా చింతపండు. ఇవేమి వేయించే పని లేదండి, అలానే వేసేసి చట్నీ రుబ్బేద్దాము. చూడండి, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అట్లా వేసేస్తున్నాను. ఇందులో కొద్దిగా నీళ్ళు, అలాగే రుచికి సరిపడే కల్లుప్పు. మనం ఎంత చట్నీ చేసినా కానీ హోటల్లో ఉండే టేస్ట్ రాదండి. వాళ్ళు ఒకటి వేస్తారండి, అదేమంటే కొద్దిగా బెల్లం వేస్తారండి. ఈ బెల్లం వేసేదాని వల్ల కారము, తీపు, పులుపు అన్నీ కలిస్తే చట్నీ సూపర్గా ఉంటుందండి. కాబట్టి ఈసారి మీరు చట్నీ చేసేటప్పుడు కొద్దిగా బెల్లం వేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అంతా నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేస్తాము. ఇంకోటి అండి, చట్నీ చాలా మెత్తగా చేయకూడదండి, కొంచెం బరకగా చేసుకోవాలండి కొబ్బరి చట్నీ అనేది, అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని చట్నీ చేద్దాం. చూడండి, చట్నీ కూడా ఇట్లా బరకగా ఉంటేనే బాగుంటుందండి, కాబట్టి ఇలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకునేసి మనం పోపు పెట్టుకుందాం. కొద్దిగా ఆయిలు, ఆవాలు, గుండు మిరపకాయలు, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ. అంతే అండి, మన సింపుల్ చట్నీ రెడీ. చూసారు కదండి, ఈజీగా అయిపోయింది చట్నీ కూడా. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. మనం పిండి అప్పుడే ఫస్టే కలిపేసాం కదండి, చూడండి నీళ్ళే ఉంది పైన. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఏమన్నా మీకు గట్టిగా ఉంది అనిపిస్తే మీరు నీళ్ళు వేసుకోవచ్చండి. మనం రవ్వ వేసినట్లయితే గట్టిగా అయిపోతుందండి. ఇక్కడ రవ్వ వేయలేదు కదా, కాబట్టి ఇక్కడ గట్టిగా అవ్వలేదండి. మనం ఎలా అయితే కలిపినామో అలానే ఉంది. కాబట్టి మీరు లేట్గా టిఫిన్ తిన్నా కానీ ఇలానే ఉంటుందండి. పెనం వేడెక్కింది, ఇప్పుడు దోశ వేసుకుందాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఎరగడితో బాగా దుద్దుకునేద్దాము. దోశ కూడా అంతే అండి, పైన ఇంకా ఇట్లా వేసుకోవాలండి దోశ, కిందని ఇంకా వేయకూడదు. నార్మల్ దోశ అయితే మధ్యలో వేసేసి ఇట్లా రుద్దుతాం కదండి, అలా దుద్దకూడదండి. ఈ దోశ అనేది పైన ఇంకనే వేయాలి. మధ్యలో ఇలా గ్యాప్స్ వస్తేనండి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దోశ వేసాం కదా, ఆయిల్ వేద్దాము. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అలానే మీరు నెయ్యి కానీ వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను నూనె వేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసాం కదండి, ఇప్పుడు బాగా క్రిస్పీగా రావాలంటే మనకి కాలినాక ఇక్కడే తెలుస్తుందండి కలర్ అనేది. కలర్ కనిపించినాక మనము తిప్పించుకోవాలండి. తిప్పించుకునేదంటే 2 పక్కల కాల్చేయలేదండి, ఇట్లా
ఒక సైడ్కి తిప్పించుకొని అలానే దోశ తీసుకునేసేదే. కాకపోతే మన నార్మల్ దోశ కంటే కొంచెం టైం పడుతుందండి ఇది కాలేకి. నార్మల్ దోశ మన బబుల్స్ వస్తానే కాలిపోయినట్లు మళ్ళీ తిప్పించుకుంటామండి. ఇది అలా కాదండి, ఇది బాగా కాలాలి. ఒక 2 నిమిషాలైనా బాగా కాలిన తర్వాత తీసుకోవాలండి. ఎందుకంటే గోధుమ పిండి కదండి, అలానే పచ్చి పచ్చిగా తీసేసారనుకోండి కడుపు నొప్పి అనేది వస్తుందండి. కాబట్టి దోశ అనేది బాగా కాల్చిన తర్వాత తీసుకోండి. మీకు ఇంకా పెద్ద దోశ కావాలంటే పెనం ఫుల్లు వేసుకోవచ్చండి. ఇక్కడ నేను చిన్నగానే వేస్తున్నాను. ఇప్పుడు ఊరికే అలా అంటేనే దోశ వచ్చేస్తుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకునేద్దాము. చూడండి దోశ చూడడానికి కూడా ఎంత బాగుందో, తినడానికి ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇంకొకటి అండి, దీనికి చట్నీ లేకపోయినా పర్లేదండి, అలానే తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుందండి. నా మీద నమ్మకం పెట్టి ఒక్కసారి ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోతారు. అంత బాగుంటుందండి ఈ దోశ అనేది. ఇంకొక దోశ వేసుకుందాం. మనం ప్రతి ఒక్కసారి అండి చూడండి ఒక దోశ వేసిన తర్వాత నీళ్ళలాగా అయిపోయింది కదా, అప్పుడు ఇలానే కలుపుకోవాలండి. అన్ని కొన్నామంటే ఎర్రగడ్డ క్యారెట్ అంతా ఒక గెరిటిలోకి అంతా మిక్స్ అయ్యి వస్తుందండి. మనకి దోశకి ఎంత కావాలో అంతే వస్తుంది. కాబట్టి ఇలా కలుపుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాము. మీ దోశల పెనం పెద్దదిగా ఉన్నట్లయితే కాలదు అన్నట్లుంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలండి. పెనంని సైడ్లో కాలదు కదా, కాబట్టి ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నామంటే చుట్టుపక్కల బాగా కాలుతుందండి. కొంచెం అట్లా అడ్జస్ట్ చేయాలండి. ఎందుకంటే సైడ్లో ఉండేది పిండి పిండిగా ఉంటుంది, మధ్యలో మాత్రం క్రిస్పీగా ఉంటుంది కదా. అలా లేకుండా అన్ని పక్కల ఒకేలాగా రావాలంటే కొంచెం పెనంని అడ్జస్ట్ చేసుకోవాలి. లేదు మీకు అట్లా చేయని కాలేదంటే చిన్న చిన్న దోశలుగా వేసుకున్నారంటే బాగా కాలుతుంది. చూడండి ఇక్కడ నేను దోశ తీయనే లేదు, అలానే పైకి వచ్చేసింది. చూసారా అండి, అట్లే వచ్చేస్తుందండి. మనము దోశలు అతుక్కుంటాయనే ప్రాబ్లం కూడా లేదండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ దోశ తీసుకునేస్తాం, కాలిపోయింది. చూడండి క్రిస్పీ దోశ ఎంత బాగుందో. ఇలానే అన్ని దోశలు వేసుకుందామండి. ఇలా గరిటె పైకి తీసుకున్నట్లయితే దోశ పల్సగా వస్తుందండి. అలానే కిందకు పెట్టి తీసుకున్నట్లయితే ఒకే చోట పడుతుందండి. ఇప్పుడు ఇలా రుద్దారనుకోండి పిండి లేసిపోతుంది. చూడండి రుద్ది చూపిస్తాను. ఇలా రుద్దితే చూసారు కదండి పిండి లేసిపోతుంది. ఇప్పుడు మనం ఈ పిండిని తీసేసి ఇంకొంచెం దానిపైన అట్లా పైన వేసుకుందాము, సరిపోతుంది. మీకు చూపించాక నేను అలా అన్నానండి, ఎందుకంటే అలా దుద్దే దానివల్ల పిండి గరిటికి వచ్చేస్తుందండి. అలానే ఉంది చూడండి ఇక్కడ పిండి, ఎందుకంటే ఇది గోధుమ పిండి కదా, అంటంట అవుతుందండి. కాబట్టి అలా దుద్దొద్దండి, మీరు అలానే వదిలేండి. ఇట్లా పైన ఎత్తి పోసినారంటే పల్స్గా వస్తుంది, దోశ క్రిస్పీగానే వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇంకోటండి, మన కొత్తిమీర క్యారెట్ ఎర్రగడ్డలు బాగా కనిపిస్తాను ఉంది, చూసేకి బాగుంది, తినడానికి బాగుంటుందండి. మీరు ఈసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దోశ తీసుకునేస్తాం. అంతే అండి, మన గోధుమ పిండి దోశ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, చూడడానికి బాగుంది, తినడానికి ఇంకా సూపర్గా ఉంటుందండి. అలాగే డయట్కి చాలా యూజ్ అవుతుందండి. ఇది చూడండి క్రిస్పీగా వచ్చిందండి దోశ అనేది కూడా. మన తుంచితే కూడా బాగా తునిగిపోతుందండి. కాకపోతే ఇది మధ్యాహ్నం లంచ్కి మాత్రం బాగోదండి, అప్పటికప్పటికే వేసుకోవాలి. చూసారు కదండి దోశలు. ఇప్పుడు టైం అయిపోయింది, మామకి టిఫిన్ ఇచ్చేద్దాం. అలా అని అన్ని దోశలు పోసి పెట్టేసి తిన్నామంటే బాగోదండి, ఎందుకంటే ఇది వేడి వేడిగా తినాలి. ఇక్కడ ఒకరు వెయ్యాలి, అక్కడ తినాలండి, అలా ఉంటేనే బాగుంటుంది. అలానే ఏ పర్సన్ అయితే తింటారో వాళ్ళు వచ్చి మనకు దోశలు వేస్తే మనం తింటామండి. మన ఇంట్లో అయితే అట్లే అండి. ఇప్పుడు మామ తినేసానంటే వచ్చి నాకు దోశ వేసి ఇస్తారండి, మళ్ళీ నేను తింటాను, మామ తినేటప్పుడు నేను వేసిస్తాను. అలా అండి ఇక్కడ మా ఇంట్లో అయితే అలానండి. అట్లాగే మీ ఇంట్లో కూడా అలానే జరగాలి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ దోశ ఎలా అయితే క్రిస్పీగా వచ్చిందో అలానే మన ఛానల్లో స్పాంజ్ దోశ ఉందండి, అది చూడండి సూపర్గా ఉంది. అది కూడా ఈ దోశ లాగానే ఫాస్ట్గా అయిపోయి టిఫిన్ ఐటమ్ అండి, సూపర్గా ఉందండి, ఈజీగా అయిపోతుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.